ప్రజ్ఞాపదం కార్యక్రమ ప్రేక్షకులకు శుభస్వాగతం. పెద్దలకు నమస్కారాలు. ఈ రోజున నేను ఒక చమత్కారమైన శ్లోకంతో, మంగళ శ్లోకంతో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. ఏమిటి అంటే, ఒక ప్రశ్న, నరసింహావతారం ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్న ఉదయించింది. అయితే అందరం అనుకుంటాం, మనం హిరణ్యకశిపుని చంపడం కోసం అని చెప్పి అనుకున్నాం. అది నిజమైనప్పటికీ ఒక కవి మాత్రం చమత్కారంగా ఇలా చెబుతున్నాడు. భక్తస్వం పదయోర్యుగం విధిగృహం నాభీ సరోజాలయం వక్షశ్రీ నిజమందిరం భుజవనం పంచాయుధానాం బలం స్వతంత్రం తు కదాపి నాస్త్యవయవేషు ఏతేషు మత్వా విభుః సస్వాతంత్ర్యమపేక్ష తత్ర కమలే సింహాకృత పాతునః అని ఒక శ్లోకం. అంటే దీని భావం ఏంటంటే, తిరుమలలో ఉన్నటువంటి స్వామివారు ఒకరోజు ఆలోచించారట, నా దగ్గరికి వేల కొలది భక్తులు వస్తున్నారు, నాకు విశ్రాంతి లేకుండా పోయింది, రాత్రి ఎప్పుడో 12 గంటలు ఎదురుపుస్తారు నన్ను, మళ్ళీ ప్రొద్దున్నే 3 గంటలు ఎదురు లేపుతారు, మళ్ళీ జనం రాకపోకలు జరుగుతుంటుంది. కానీ నేను చూస్తుంటే భక్తులందరూ కూడా మాడవీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నాకు అలా తిరగాలనిపించి తిరుగుదామనుకుంటే భక్తస్వం పదయోర్యుగం, భక్తులు వచ్చి శరణు కోరుతున్న కాళ్ళు గట్టిగా పట్టుకొని శరణు అంటున్నారు. నాకు కాళ్ళు కదనేయట్లేదు. పోనీ వీళ్ళు పెట్టి నైవేద్యాలు తిన్నాను కనుక కాస్త ఆయాసం వచ్చింది, భోజనం రుకుందామంటే అక్కడ విధిగృహం నాభీ సరోజాలయం, అక్కడ బ్రహ్మ కూర్చున్నాడు. పోనీ వక్షస్థలం మునుకుందామంటే వక్షశ్రీ నిజమందిరం, అక్కడ లక్ష్మీదేవి కూర్చుంది. అంటే లక్ష్మీదేవి యొక్క నివాసం ఆయన యొక్క వక్షస్థలమే కనుక. తర్వాత పోనీ బాహులు పెరిద్దామనుకుంటే భుజవనం పంచాయుధానం బలం, ఈ పంచాయుధాలు ఉన్నాయి కదా, ఇవి వాటిని ఆక్రమించుకొని కూర్చున్నాయి. కాబట్టి అప్పుడు ఏమనుకునేనా, స్వతంత్రంతో కదాపి నాస్త్యవయవేషు ఏతేషు మత్వా, ఈ నా అవయవాలకి స్వేచ్ఛ లేకుండా పోయింది కదా అని ఆలోచించిన వాడై, స్వాతంత్రం కోరుకున్నవాడై తత్ర కమలే సింహాకృత, తన ఆ యొక్క నిలబడిన ప్రదేశంలో సింహంగా మారిపోయాడు. అంటే పాదం నుండి కంఠం దాకా మామూలుగా ఉండి ఆ పైన సింహం తలగా పెట్టుకున్నాడు. అంటే సింహంలాగా అయ్యాడు ఆయన, సింహాకృత. అంటే అప్పుడు నరసింహస్వామి అయ్యాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమవుతుంది, భక్తులు వెంటనే పారిపోతారు, లక్ష్మీదేవి కూడా ఉండకుండా పారిపోతుంది, బ్రహ్మ పారిపోతాడు. ఇవన్నీ ఆలోచించిన వాడై ఆయన నరసింహస్వామి ఎత్తాడు తప్ప ఇది కాదని చెప్పి చమత్కారంగా చెప్పాడు. అలాంటి నరసింహస్వామి నహా పాతు, మనల్ని కాపాడుగాక అని చెప్పి మంగళ శ్లోకంతో మొదలుపెట్టా. తర్వాత కార్యక్రమంలో మొదలు పెడదాం. ఓం స్వస్తి.